కొత్త పలుకులో రాధాకృష్ణ మాట్లాడిన మాట తెలంగాణ కేసీఆర్ సొత్తా అని మాట్లాడుతూ, అలాగే బీఆర్ఎస్ సోషల్ మీడియాని కూలీల కింద కంపేర్ చేస్తూ మాట్లాడిన మాటలు, అలాగే ఏపీలో జరుగుతున్న దమనకాండ, ఈ రెండు విషయాలపైన డీప్ డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ఏంటండి మళ్ళీ కొత్త పలుకులో రాధాకృష్ణ మాట్లాడిన మాటల్ని అంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళైతే కూలీలుగా మారుస్తూ, అలాగే తెలంగాణ గురించి ఆయన వేసిన విషపు విత్తనాలనాలా విషపు మాటలనాలా, ఏం చెప్తారు మీరు ఈ విషయంలో? ఎవరికైనా ఉచ్చు నీచం తెలుసు, లేదంటే పూర్వపరాలు తెలుసు, ఇహపరాలు తెలుసు అన్న దగ్గర నేను పుట్టుకతోనే ఊడిగం చేస్తాను కుల ప్రాతిపదిక మీద అన్నోడు అడికి ఒక పెన్ను కాగితం ఇచ్చి రాయరా వార్తలు అంటే ఏం రాస్తాడు? వాడు దిగజారుడు రాతలకే అలవాటు పడిపోయి ఉన్నాడు. ఇంక ఎవరు ఏ పని చేసినా నిక్కచ్చిగా నిస్వార్థంగా స్వామి భక్తిని, ఇప్పుడు ఉదాహరణకి కూలి తీసుకుని రాయడం అలవాటు అయిపోయిన తర్వాత కూలికి పరిణామంగా ఒక బిల్డింగు, ఇంకోటికి ఏమో టీటీడీ దేవస్థానంలో ఆస్థాన విద్వాంసులుగా కళాకారులుగా ఇలా అలవాటు అయిపోతే వీళ్ళు ఎట్లా కూలీలు కాబట్టి మిగతా వాళ్ళందరినీ కూడా అలాగే మార్చాలి. అక్కడ ఒక సామెత ఉంటుంది కదా, మన మనుషులు ఎక్కడి నుంచి పుట్టారమ్మా, కోతి నుంచి పుట్టాడు మానవుడు అంటారు కదా. సో అడికి ఒక బుద్ధి ఉంటుంది కోతికి, ఏంటి తా చెడ్డ కోతి వనమంతా సెరవాలని. ఒక్క నిమిషము, అయినా కూలీ అనే మనిషి వర్డ్ని ఎందుకు వీళ్ళు అవమానపరుస్తారు? ఎవరైనా కూడా పని చేసి దానికి వచ్చే ప్రతిఫలాన్ని ఆశిస్తారు. వీళ్ళంటే వీరు ఒక టైపు పని చేసి ప్రతిఫలం ఆశిస్తారు, కానీ మిగతా వాళ్ళని ఎందుకు అంత చిన్న చులకన చేసి మాట్లాడము? అదే చెప్తున్నానమ్మా, ఈ అడ్డా మీద నిలబడతాడు, నేను కూలికి వస్తాను సార్ అంటాడు, కానీ అడ్డా మీద రకరకాల ఉంటారు. ఏది మేస్త్రీలు ఉంటారు. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిగా ఏమన్నాడు ఆయన, నేను మేస్త్రిని అన్నాడు. కానీ నువ్వు కూలీ వెంట ఆయన ఏడ్ చేస్తాడు, ఆయన వల్ల వద్దో చెప్పు. అరే నేనే మెట్టి తగ్గి నేను మేస్త్రి దాకా వచ్చాను రా, నన్ను బలవంతాన్ని దీంట్లో ఉపేక్షించడానికి ఇంత దిగజారుడు మాటలు, ఇంత దిగజారుడు రాతలు. ఇంతకుముందు మొన్నటి వరకు ఎంతో కొంత ముసుగు వచ్చింది, ఆ ముసుగంతా తీసేసి ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు కాపాడుకోనిక మిగతాది ఇంత నికృష్టంగానా? ఇప్పుడు ఎలా ఉంటుందంటేనేమో ఊడిగం చేసేవాడికి గతంలో కేసీఆర్ గారు వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు అనుకుందాం, రెండు రాష్ట్రాల్లో ఆటలు సాగాయా? ఇప్పుడు బనకచర్ల విషయంలో నేను చెప్పింది నువ్వు చెప్పు, నువ్వు చెప్పింది నేను చెప్తా, నువ్వు చెప్పింది ప్రజలకు ఏం చేద్దాం అంటే అక్కడ రాయలసీమలకు నోట్లో మట్టి కొట్టినట్టు, ఇక్కడ తెలంగాణ వాళ్ళకి అంటీ ముట్టనట్టు. ఓవరాల్గా అవుట్కమ్ ఏంటి? బనకచర్ల ఆగిందంటే మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎపెక్స్ బాడీలో కూర్చుని బాబు దీన్ని ఆపరా ఎజెండాలో తీస్తారా లేదని ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి. కానీ అసెంబ్లీ వేదికగా ఈయన మాట్లాడిన మాటలు రేవంత్ రెడ్డి గారు గౌరవప్రదమైన ముఖ్యమంత్రి బనకచర్ల ఆంధ్రాకి చెప్పి నేనే ఆపాను అంటాడు. మరి అంత ఆపినోడైతే కానీ మొత్తంగా మీరు నిన్న ఆ కొత్త పలుకో చెత్త పలుకుల్లో వచ్చిన మాటలు కానీ, లేకపోతే వీకెండ్ విత్ ఆర్కే దాంట్లో పలికిన దరిద్రపు కూతల్లో కానీ తెలంగాణ మీద ఎంత విషం ఉందని చెప్పడానికి ఆయన చెప్పలేక అవస్థ పడుతున్నాడా, లేకపోతే ఎందుకు తెలంగాణని ఏం చేద్దాం అనుకుంటున్నాడు? తెలంగాణ కేసీఆర్ సొత్తా అంటే మరి ఈయన సొత్తా తెలంగాణ? ఇక్కడ నీకు ప్రాబ్లం ముందు మూలాలకు వెళ్ళండి ఎప్పుడైనా సరే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, మహానుభావుడు రామారావు గారు స్థాపించారు, దాన్ని ఎత్తుకెళ్ళిపోయింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో విభేదించి బయటకు వచ్చింది ఎవరు? కేసీఆర్ గారు. స్వతంత్ర ప్రతిపత్తితో తెలంగాణ ఉద్యమ కాంక్షతో తెలంగాణ ప్రతి ప్రజలని ఇలా తట్టి నిద్రలేపి ఇది నీ కాంక్ష నా కాంక్ష అంటే మనందరి కాంక్ష అని తెలియజెప్పిన యోధుడు ఆయన. సో అలాంటి దగ్గర ఏమవుతుంది, ఒక విజనరీ అని ఎలివేషన్స్ ఇస్తున్నాడు వెసెస్ నా తెలంగాణ నా విజన్ అన్న వ్యక్తికి తేడా ఉంటుందా? సో అప్పుడు ఏమవుతుంది, కంపారిటివ్ పాలిటిక్స్లో ఒకరిని భరించగలిగే స్థాయి, ఒకడు భరించలేని స్థాయి అన్న దగ్గర భరించలేని స్థాయి కేసీఆర్ గారు పెట్టి చూపించారు. ఏది? ఉద్యమ నేపథ్యం, తెలంగాణ కాంక్ష, తన రాష్ట్రాన్ని పరుగులు పెట్టించిన విధానం. ఇవాళకి కూడా నువ్వు 2 ఏళ్ళ పరిపాలన వీళ్ళు అనుకున్న చిన్నపిల్లని తీసుకొచ్చినా సరే ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది, ఎక్కడైనా పరుగు అందుకుంటుందా? ఒక అంశంలో 2 అంశాలను జోడించి ఒకవైపు ఏమో సిట్ విషయంలో ఫోన్లు ట్యాపింగ్ చేస్తూ ఊకుంటారా, ఫోన్లు ట్యాపింగ్ చేసి లేదని మీ మనస్సాక్షికి మీ గుండె మీద చేసుకొని చెప్పగలుగుతారా అంటూ మళ్ళీ ఇమ్మీడియట్లీ వెళ్ళి అక్కడ లడ్డుకు లింకప్ చేసుకొని ఆ లడ్డు గురించి కారు కూతలు, ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా దరిద్రమైన కూతలు కూస్తున్న వైనం. ఇప్పుడు లడ్డు విషయంలో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎస్వి కృష్ణారెడ్డి లాగా కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం కిరసనాయిల డబ్బా, పెట్రోల్ బంకు, కంచాలోడు అండ్ పౌడర్ డబ్బాడు. ఇది ఎదురుకోడు స్క్రిప్ట్ అక్కడ లడ్డూల విషయంలో రక్తి కట్టిస్తుంది దగ్గర టక్కని సిట్టోళ్ళు పటాలమని ఒక టెంకుజాలు కొట్టారు. ఇమీడియట్గా మా పచ్చలో డేట్ చేస్తారు. అసలు సిట్ విచారణ అదే ఎక్కడిచ్చిందో క్లియరెన్స్ ఎక్కడిచ్చిందో చూపించండి. ముందు ఇంగ్లీష్ నేర్చుకోండి. పవన్ కళ్యాణ్లో ర్యాపిడెక్స్ ఇంగ్లీష్ చదివితే ఏమవుతుందంటే మాట్లాడడమే వస్తుంది, ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం రావట్లేదు. పూర్వపరాలకు వెళ్ళండి. మీరు దేని మీద మొదలెట్టారో చూసుకోండి. ఫస్ట్ ఏమని మొదలెట్టారు? జంతువుల కొవ్వని మొదలెట్టారు. జంతువుల కొవ్వు ఉందా అది చెప్పమంటే ఆ ఒక్కటి తప్ప రాజేంద్ర ప్రసాద్కి మన పద్మశ్రీ ఇచ్చారు కదా, వీడికి ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నాడు.
అంచేత ఆ ఒకటి చెప్పకుండా లేనిపోయిన కొత్త కథలు వెళ్ళి ఆ కథలు పెనట్రేట్ చేయడానికి ఇప్పుడు ఈ సిద్ధపడిపోతున్నారు. లడ్డు విషయంలో ఇప్పుడు అయిపోయింది. ఓకే, జంతువుల ఫ్యాట్ లేకపోవచ్చు, కాకపోతే అసలు లడ్డూలో నెయ్యే లేదు, మొత్తము కెమికల్స్, ఫామ్ ఆయిల్ ఉందని చెప్తే ఎందుకు పదే 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 ఆ లడ్డూని అవమానిస్తున్నా అనే విషయం ఎందుకు మర్చిపోతున్నారు? ఎందుకంటే ఇప్పుడు టాస్క్ ఎలా ఉంటుందంటే మీకు చెప్తున్నాను, ఫామ్ 20 ఎన్ని రోజులు అప్లోడ్ చేయాలి ఎలక్షన్ కమిషన్, స్పాన్ ఆఫ్ నో టైంలో ఈ ఎలక్షన్కే ఉపద్రవం వచ్చింది అక్కడ. అప్పుడు తీసుకొచ్చిన కొత్త ఎజెండా ఏంటంటే ఈ తిరుపతి లడ్డు హిందూ మనోభావాలు అన్న దగ్గర ఆ ఎలక్షన్ కమిషన్ చేసిన దాష్టికాలు ఎక్కడ చర్చనీయాంశాలు కాకుండా కనుమరుగు చేసేసారు. చేసి ఏమవుతుంది, బ్యాలెట్ పేపర్లు లెక్క పెట్టమని చెప్పింది, ఒప్పుకోవట్లేదు వీవీప్యాట్ స్లిప్లు. తర్వాత వీళ్ళు టాలీ చేయవలసిన విషయాలన్నీ ఎవరెవరైతే అప్లై చేశారో ఉత్తరాంధ్ర నుంచి చేసిన వాళ్ళు, ఆ వైఎస్ఆర్సీపీ చేసిన ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఓడిపోయిన వాళ్ళు అప్లై చేసిన వాళ్ళని విత్డ్రా చేసుకోండి అని చెప్తున్నారు. కానీ ఫామ్ 20 అప్లోడ్ చేసింది సుప్రీంకోర్టులో తీవ్ర ఆక్షేపణ కలిగించినప్పుడు దాని మీద ప్రోయాక్టివ్గా వీళ్ళ దగ్గర నుంచి ఆన్సర్స్ లేనప్పుడు ఏం చేస్తున్నారు, డైరెక్షన్ ఇటు పక్కకి తీసుకొచ్చి లడ్డూల మీద ఫోకస్ చేస్తూ అది అసలు ప్రజాబాహుళ్యాల్లో చర్చనీయాంశాలు కాకుండా ఎలక్షన్ది దీంట్లో రక్తి కట్టించుకుంటూ 2 ఏళ్ళు కాలక్షేపం చేశారు. భయంకరమైన విషం చిమ్ముతున్నట్టు తెలంగాణ మీద. అంటే ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులను కంపేర్ చేసుకుంటే ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల మీద విపరీతమైన విషం కక్కుతున్న వైనం చూస్తుంటే దీని వెనుక ఖచ్చితంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రులు ఉన్నారనుకోవచ్చు. అంటే ఒకటి తెలుగుదేశం పరంగా వాళ్ళకి ఒక వెంజెంటా ఉంటుంది. ఇక్కడ భూస్థాపితం చేయబడిన మా తెలుగుదేశం అన్న కాన్సెప్ట్లో వాళ్ళు ఈ పనికిమాలను నమ్ముకొని కుక్కతో కట్టుకుని గోదావరి ఇస్తున్నారు. వీడు తీసుకెళ్ళి ఇటు నుంచి అటు తిప్పి గోదావరిలో కలిపేస్తారు వాళ్ళని. ఇప్పటికే అది పుట్టుమొలిగి ఉంది ఇక్కడ తెలంగాణలో. ఇంకా పూర్తిగా దాని గురించి కనీసం టాపిక్ కూడా లేకుండా చేస్తాడు. గ్యారంటీగా నేను చెప్తున్నాను రాష్ట్ర వాళ్ళ నుంచి. ఎందుకంటే ఇప్పుడు 6 గంటల తర్వాత విచారణ కనుక నేపథ్యం ఇంకాస్త ఎన్ఫసైజ్ చేస్తే వెళ్ళేందు ఇటుపక్క చుట్టుపక్కల తెలంగాణ ప్రాంతాల్లో అలజడి స్టార్ట్ అయింది. ఇవాళ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ఇంటికి ముట్టడికి పిలుపునిచ్చారు. సో ఈ పిలుపు కనుక 6 గంటల తర్వాత అయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంది, ఇంకా తర్వాత వచ్చే పరిణామాలు కెన్ దే ఇమాజిన్. అంచేత ఏమవుతుందంటే తెలంగాణలో నిలువరించలేని పని ఎత్తుకున్నప్పుడు ఇలాంటి తపేలాగాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. టాస్క్ని ముందే డిప్లాయ్ చేయ ప్రజల్లోకి పెనట్రేట్ చేయడానికి ఇక్కడ మహా అయితే సెట్ ఆఫ్ సెటిలర్స్ ఉన్నారు మీ ఆడియన్స్ కింద. వాట్ అబౌట్ ఎంటైర్ తెలంగాణ సమాజం? నీకు సమాజం పట్ల చిత్తశుద్ధి అవగాహన ఉంటే ఇలాంటి అసందర్భ పేలాపనలు ఉండవు. చూడు, ఆ రోజు కూర్చుని ఓ విగ్గోడు ఏదో పేలిన పేలాపనకి ఛానల్ పరంగా ఒక అమ్మాయితో ఏదో చూడండి ఫ్లోలో చెప్పించేస్తే పని అయిపోతుంది అనుకుంటే దాని పర్యవసానాలు యూనిట్ వెయిట్.